హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అగ్రికల్చర్ ల్యాండ్ ఇరువురు పొరుగు వాళ్ళు మీ వ్యవసాయ భూమికి దారి ఇవ్వకపోతే కొత్త నియామకాలు వచ్చాయి. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇరుగు పొరుగు వాళ్ళు మీ వ్యవసాయ భూమికి దారి ఇవ్వకపోతే కొత్త నియమాలు వచ్చాయి. మీకు ఏదైనా పొలం లేదా భూమి ఉన్నప్పుడు పొలం వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కార్యకలాపాలకు ఎంత ముఖ్యమో పొలానికి మరియు తిరిగి వచ్చే మార్గం సరిగ్గా ఉంది లేదు నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం. పొలానికి మరియు తిరిగి వచ్చే మార్గం లేకపోతే మీరు దానివల్ల బాధపడతారు. కాబట్టి ఈ విషయంలో ప్రతిపాదనపై శ్రద్ధ ఊహించని తిరగడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం మంచిదని అంటారు. రైతులకు వ్యవసాయ పరికరాలు పొలానికి తీసుకెళ్లాల్సి వస్తే వాటిని తీసుకెళ్లడానికి సరైన మార్గం ఉండాలి. మీరు పొరుగు పొలం ప్రజలు అడిగితే మరియు వారు కూడా మీకు మార్గం ఇవ్వాలి వాదిస్తున్నట్లయితే సిబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మీ చుట్టూ వద్ద ఉన్న చట్టం ద్వారా మీ పొలానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు. నేడు అది ఎలానో తెలుసుకుందాం. మీకోసం ఒక చట్టం ఉంది. పొలానికి వెళ్ళే మార్గం నుంచి చట్ట వ్యవస్థలో ఒక చట్టం అమలు చేయబడుతుంది. దాని పేరు ఇన్వెస్టర్ లా. దీనికి ఇమేజ్మెంట్ ఆఫ్ సన్సెట్ అనే ప్రత్యేక లక్షణం కలిగి ఉంది. ఈ చట్టం యొక్క అర్థం ఏంటంటే, ఏదైనా భూమి ముందు మరో భూమి ఉన్నప్పుడు వెనుక ఉన్న రైతులకు ముందు ఉన్న రైతులకు భూమి పొందడానికి మరియు ఇవ్వడానికి. కాబట్టి మీకు మార్గం లేకపోతే మీరు సుఖదుఖాలు చూసి మార్గం తెచ్చుకోవచ్చు. ఈ ఇంటిమెంట్ లా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉంటే, భూమికి వెళ్ళే దారి చాలా సంవత్సరాల క్రితం మూసివేయబడి మీరు అదే దారి వ్యవసాయం ప్రారంభించినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు చట్టం వద్దకు వెళ్ళవచ్చు. మీరు చట్టం దగ్గరకు ఫుట్పాత్ల విషయంలో సాయం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ చట్టం రైతులకు ప్రయోజనం కలుగుతుందని అమలు చేయబడుతుంది. సులభంగా చట్టం గురించి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఇది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీ తాత లేదా ముత్తాత కాలం నాటి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి ఇక్కడ రోడ్డు వ్యవస్థ నుండి వారికి దీనిని ఫుట్పాత్గా ఉపయోగిస్తుంటే ఆ దారిని మూసివేయకూడదు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.